హాయ్. జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలిన తర్వాత అయితే నాటకాలు అయితే మొదలైనయండి. ఆల్రెడీ ఇంతకుముందు కోడిక జరిగినప్పుడు కూడా నాటకాలు అయితే మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి అయితే. ప్రస్తుతం ఇప్పుడు కూడా జగన్ అదే మళ్ళీ మొదలెట్టారు నాటకాలైతే. ఈ ఎలక్షన్ అయిపోయేంత వరకు ఆ స్టిక్కర్ తీరనుకుంటాను. ఏదైతే ఆ బ్యాండేజ్ ఏసారో తలకి, ఆ బ్యాండేజ్ తీసేటట్టు కనిపించట్లేదు. ఎలక్షన్‌లు అయిపోయేదాకా అయితే ఆ బ్యాండేజ్ అలానే ఉంచుకొని ప్రచారంలో పాల్గొంటారాయన. ఆయన తీవ్రంగా అయితే చెప్తున్నారు. నన్ను చంపడానికే ప్రయత్నించారని. దీన్ని ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని చంపడానికి ప్రయత్నాలు జరిగినాయా? లేదా? ఏం జరిగిందనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పైన కూడా చాలా సార్లు రాళ్ల దాడి జరిగింది. ఆ రాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు తగలడం చూసాం కొన్ని రాళ్ళైతే. కొన్ని రాళ్ళు తగలలేదు. అప్పుడు అలానే పవన్ కళ్యాణ్ మీద కూడా చాలామంది విసురుస్తూ ఉంటారు. పూలమాలలో ఎన్ని విసురుతూ ఉంటారు. దాంట్లో ఏమన్నా పెట్టి విసిరినా కూడా ఎవరేం చేయలేరు. అదంతా సెక్యూరిటీ చూసుకుంటూ ఉండాలి. నిన్న కూడా సెక్యూరిటీ వైఫల్యం వల్లే జగన్మోహన్ రెడ్డి తగిలింది అనుకోవచ్చు ఆ రాయి. కానీ నాటకాలు అయితే గట్టిగా మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి అయితే. ఎందుకన్నానంటే ఇదే 2019